హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో డీప్ నెక్ని ఏ విధంగా తీసుకోవాలో ఏ సైజు వారికైనా చూపిస్తాను. చూడండి, మీకు చూపించడం కోసమని ఈ విధంగా బాక్స్ ఆకారంలో గీసి బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా డ్రాయింగ్ గీసానండి. చూడండి, మనం సేమ్ కొలతలు అనేవి ఎవరికైనా సరే ఆ విధంగా పెట్టేసుకోవాలి. షోల్డర్ ఎంత ఉంటుందో పెట్టుకోవాలి. సైడ్ ప్రక్క మెడ అనేది ఏ విధంగా పెట్టుకున్న తర్వాత నెక్ అనేది ఈ విధంగా డ్రాయింగ్ చేసుకోవాలండి. చూడండి, నెక్ వచ్చేసి ఈ విధంగా డ్రాయింగ్ చేసుకున్న తర్వాత కింద ఎక్కువ కొందరు రౌండ్ సేమ్గా వేస్తారు, ఎక్కువ డీప్ అనేది వేయరు. డీప్ వచ్చినా కానీ వెడల్పు అనేది ఉండదండి. వెడల్పు అనేది మనం ఏ విధంగా పెంచుకోవాలో చూపిస్తాను. చూడండి, కొంతమందికి ఎక్కువగా వెడల్పు అడుగుతూ ఉంటారు కదా, అలా అడిగినప్పుడు మనం కింద మాత్రమే వెడల్పు అనేది పెంచాలండి. ఒక 1/2 ఇంచి ఫస్ట్ మనం 2.5 తీసుకున్నాం కదా, సేమ్ ఈసారి మనం 3 తీసుకోవాలి. ఈ విధంగా వెడల్పు పెంచుకోవడానికి రౌండ్ నెక్ ఇంకా వెడల్పు పెంచుకోవడానికి వీపు ఎక్కువగా బ్రాడ్గా కనిపిస్తుందండి. ఈ విధంగా కనుక తీసుకున్నట్లయితే చూడండి, నెక్స్ట్ ఇంకా ఎక్కువ బ్రాడ్ వేసేవాళ్ళు ఉంటారు. ఆ విధంగా ఇంకొక 1/2 ఎక్కువగా పెంచుకోవాలి. ఈ విధంగా మనం 4 వరకు వాళ్ళ వీపు యొక్క సైజుని బట్టి మనం అనేది మెజర్ చేసుకోవచ్చండి. వాళ్ళు ఎంతైతే డీప్ వేస్తారో అంత డీప్ని బట్టి మనం ఈ విధంగా అయితే నెక్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా నేను ఏ విధంగా అయితే గీస్తున్నానో ఈ విధంగా మనం నెక్స్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. డీప్ నెక్లకి ఇది ఓన్లీ బ్రాడ్గా కనిపించడానికి, ఎక్కువగా బ్రాడ్గా వేస్తారు కదా వాళ్ళకి మాత్రమేనండి ఇది. చూడండి, ఈ విధంగా మనం నెక్స్ అనేది గీసుకుని చూడండి, ఇంకొక మనం 4 వరకు కూడా అలా పెంచుకోవచ్చండి. బ్రాడ్గా ఎక్కువ వీపు వేస్తారు కదా, బాగా కిందకి వేస్తారు కదా వెడల్పుగా, ఆ వెడల్పుగా వేసిన వాళ్ళకి మాత్రమే మనం ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది నెక్. ఈ విధంగా తీసుకున్నప్పుడు షోల్డర్ కూడా కొంచెం జారుతాయండి. ఆ జారకుండా ఉండడానికి కూడా కొన్ని టిప్స్ ఉన్నవి, ఇంకొక వీడియోలో వాటిని వివరిస్తానండి. చూడండి, ఈ విధంగా మనం నెక్స్ అనేది డ్రాయింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బ్రాడ్గా కావాలనుకున్నప్పుడు ఈ విధంగా మనం డ్రాయింగ్ అనేది గీసుకున్నట్లయితే చూడండి, ఫస్ట్ 2-5, తర్వాత 3, తర్వాత 3-5, తర్వాత 4 ఈ విధంగా అనేది నెక్స్ అనేది గుర్తుపెట్టుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్గా వస్తుందండి. థ్యాంక్ యూ.